హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు భయ్యా, ఇది జస్ట్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎందుకంటే అలా ఉంది. మరి అసలు మ్యాడ్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ అసలు సక్సెస్ మీట్ అసలు ఉందా లేదా అనేది కూడా అర్థం అవడం లేదు ఎవరికైతే. సో మొత్తానికైతే మ్యాడ్ సక్సెస్ మీట్ కాస్త దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. ఆ రచ్చ మామూలుగా లేదు. సో మొత్తానికైతే నిన్న జరిగిన ఆ సక్సెస్ మీట్, మ్యాడ్ సక్సెస్ మీట్ ఏదైతే ఉందో, సో ఆ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్, సో మొత్తానికి దాని గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి, అండ్ నవ్విచ్చే మూమెంట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ట్విస్ట్లు ఇచ్చే మూమెంట్ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే చాలా అసలు ఎన్టీఆర్ గారు అయితే దాదాపు 17 నుంచి 18 నిమిషాలు స్పీచ్ ఇచ్చారనమాట. సో మొత్తానికి ఆయన స్పీచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. సో కట్టి పడేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ స్పీచ్ కూడా ఆ రేంజ్లోనే ఉండింది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయము, ఫ్యాన్స్ ఏవి ఫస్ట్ టైం హీరో ముందర ప్లే అయిందనమాట. ఎన్టీఆర్ ఇలా కూర్చుంటే తన ఫ్యాన్స్ ఏవి అక్కడ ప్లే అవుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. నిజంగా నేను చెప్తున్నా, ఆ ఏవీలో ఎవరైతే ఫ్యాన్స్ కనపడ్డారో వాళ్ళకైతే కనుల పండుగ, అబ్బా ఎన్టీఆర్ మమ్మల్ని చూసారా అనే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళ హై అయితే నిజంగా చాలా మందికి హై ఇచ్చింది అదైతే. సో మొత్తానికి అది ప్లే అవడము చాలా గ్రేటే. బట్ ఎన్టీఆర్ గారి ముందు పెట్టుకుని అది ప్లే చేయడం ఇంకా గ్రేటే. నేనైతే దొబ్బులు తింటారు గ్యారంటీ అనుకున్నా. ఎందుకంటే అవి మామూలుగా చూస్తేనే మనోడు క్లాస్ పిక్తూ ఉంటాడు అనమాట ఎన్టీఆర్ అయితే. సో మొత్తానికి ఇది డైరెక్ట్గా తను చూడడం జరిగింది. సో ఖచ్చితంగా క్లాస్ పీక్తాడని అనుకున్నా, బట్ మర్చిపోయాడు హడావిడిలో. సో మొత్తానికైతే ఇక అది ఒక హై ఇచ్చి రేంజ్లో హై ఇచ్చిందనమాట. చాలా మంది ఫ్యాన్స్ కంటే ఆడియన్స్కి అయితే పిచ్చి హై ఇచ్చింది. ఆ ప్రోమో, ఆ ఏవి ఏదైతే ఉందో అదైతే శ్రేష్ మీడియా ప్లే చేసింది. సో మొత్తానికి శ్రేష్ మీడియా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే తప్పు చేస్తుందో ఈ ఒక్క ఏవితో తుడిచిపెట్టేసింది భయ్యా వాటన్నిటిని. సో ఒపీనియన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒపీనియన్ మార్చేసింది అనమాట ఏవి అయితే. సో అంత హై ఇచ్చింది ఫ్యాన్స్ కి, అండ్ ఇంత కిక్ ఇచ్చింది అనమాట. అంత హై తర్వాత నవ్వించిన మూమెంట్ ఏంట్రా అంటే అదే మన చింటు మామ ఎస్ నాగవంశీ. సో మొత్తానికి తనని మన ఆన్లైన్లో, ఆఫ్లైన్లో లేదు కానీ ఆన్లైన్లో చాలా వరకు ఎక్స్లో చింటు చింటు అనిపిస్తూ ఉంటారు ముద్దుగా. సో మొత్తానికి ఎన్టీఆర్ గారు నోటి వెంట అది వచ్చేసింది భయ్యా. సో అస్సలు ఎన్టీఆర్ గారు చింటూ అని పిలిచారు నాగవంశిని. సో మొత్తానికి ఇది ఇప్పుడు ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో కూడా ఈజీగా పాకపోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి నాగవంశి అనే పేరు మర్చిపోయి చింటూ వంశీ అని పిలిచేస్తారనమాట చాలా మంది అయితే. సో చాలా మందికి నవ్వు తెప్పించింది. స్టేజ్ పైన చాలా మంది క్లాప్స్ కొడుతూ నవ్వుకున్నారనమాట ఈ విషయానికి అయితే, చింటూ అని పిలవగానే. సో మొత్తం నాగవంశి గారికి కూడా చాలా నవ్వు వచ్చి ఉంటుంది, బట్ ఆయన ఫోకస్ చేయలేదు కెమెరా అంతే. సో మొత్తానికి చాలా మంది, మరి మీకే అనిపించింది చింటూని అలా చింటూ అనగానే ఎన్టీఆర్ గారు తప్పుడు మా కంట్రోల్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఐచి మూమెంట్ దేవరా ఉండబోతుంది. అదే దేవరా 2 సినిమా ఉంటుందో లేదా అని సందేహాలు చాలా మంది కొంతమందికి ముందు ఉన్నాయి. బట్ ఉంటుందని చాలా మందికి తెలుసు కానీ, బట్ చాలా మందికి ఉండింది. అదైతే తుడిచిపెట్టేశాడు అనమాట ఎన్టీఆర్ అయితే. దేవరా 2 సినిమా ఉంటుంది, ఉండి తీరుతుందని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేశాడు అనమాట. సో మధ్యలో ప్రశాంత్ రావడం వల్ల కొంచెం డిలే అయింది అంతే అని చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చేసి నాగవంశీతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను, ఆ సినిమా ఏదో తన నోటి వెంట చెప్తేనే బాగుంటుంది త్వరలో చెప్తాడు. సో మొత్తానికి ఈసారి నాగవంశీ ప్రెజెన్స్ అని కాదు, నాగవంశీ ది ప్రొడ్యూసర్ అని రాబోతున్నాడు సో అని చెప్పాడు అనమాట. సో మొత్తానికి అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగాయి. అండ్ చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరిని పేరున అభినందించాడు అనమాట ఎన్టీఆర్ అయితే. వాళ్ళకి ఇది ఒక మర్చిపోలేని రోజు అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా, మ్యాడ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా. మొత్తానికి మీకేమనిపించింది ఈ ఆడియో ఫంక్షన్ మొత్తం చూడగానే, ఎన్టీఆర్ స్పీచ్ చూడగానే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. సో మొత్తానికి ఇది హై ఇచ్చే మూమెంట్స్ అండ్ నవ్విచ్చే మూమెంట్స్ ఇవ్వయ్యా. సో మొత్తానికి ఈ మూమెంట్స్ లో మీకు ఏది బాగా నచ్చింది తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్.